హాయ్ అండి, వెల్కమ్ టు అహన్ టీవీ. ఈరోజు మనం కీర్తన గ్రంథం 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారముకు దేవ, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులలో నాకు విశాలత కలుగచేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరింపుము. 2వ వచనం. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరకుండుకుడి. 4వ వచనం అండి. 5వ వచనం. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. 6వ వచనం. మాకు మేలు చూపువాడెవ్వడని పలుకు వారనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. 8వ వచనం. యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. 5వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. 2వ వచనం. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియున్నాను. 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. 5వ వచనం. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. 6వ వచనం. అబద్ధములాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవా అసహ్యులు. 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయమును దిక్కుచూచి నమస్కరించెదను. 8వ వచనం. యెహోవా నా కొరకు పొంచియున్న వాటి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరుచుము. 9వ వచనం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చుకములాడుదురు. 10వ వచనం. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే, కేడేముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసింతురు. 6వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింప, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. 2వ వచనం. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి,
నన్ను బాగు చేయుము. 3వ వచనం, నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపు. 4వ వచనం, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపు, నీ కృప నన్ను రక్షింపుము. 5వ వచనం, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. 6వ వచనం, నేను మూలుగుచు అలసియున్నాను, మరియు కన్నీరు విడుచుచు నా పరుపు తెలజేయుచున్నాను. నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. 7వ వచనం, విచారము చేత నా కనులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి. 8వ వచనం, యెహోవా నా రోదన ధ్వని వినియున్నవాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. 9వ వచనం, యెహోవా నా విన్నపమును ఆలకించియున్నాడు, నా ప్రార్థన అంగీకరించును. 10వ వచనం, నా శత్రువులందరూ సిగ్గుపడి బహు అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. ఆమేన్. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక, మన విడుకులో జ్ఞాపకం చేయునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.